మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? మార్చి 16, 17న హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇది బిగ్ డే. ఆంధ్రప్రదేశ్ రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయం ఇవాళ వెలువడబోతుంది. ఏపీలో యుద్ధం ఢిల్లీ వర్సెస్ గల్లీగా మారే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తెలుగుదేశం పార్టీ ఈసారి బీజేపీతో పొత్తుకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో కీలకమైన చర్చలు జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీలో బీజేపీ కీలక నేతలైన అమిత్ షా, జేపీ నడ్డాతో రాత్రి పొద్దుపోయే వరకు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ఫలితం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తు ఖరారైనట్టుగా తెలుస్తోంది. దీంతోపాటు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలోకి అడుగు పెట్టబోతోంది. మళ్ళీ ఎన్డీఏలోకి రాబోతున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో వార్ డిక్లేర్ అయిపోయింది. రెండు కూటమి వర్సెస్ వైసీపీ అనేది తేలిపోబోతుంది. వైసీపీ చాలా స్పష్టంగా చెబుతోంది, ఒంటరిగానే వస్తాం, ఒంటరిగానే పోరాటం చేస్తామని చెబుతోంది. ఇటు చూస్తే టీడీపీ మొదటి నుంచి పవన్ కళ్యాణ్ చెప్తున్నారు, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలిపోనివ్వను, ప్రభుత్వ వ్యతిరేక ఒక్క ఓటుని కలిపి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించుతానంటూ ప్రతి వేదిక పైన పవన్ కళ్యాణ్ చెప్తూ వస్తున్నారు. పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగానే ఈసారి బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తుంది. ఈ సాయంత్రం లోపే పొత్తు పైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కూటమిగా పొత్తుని ప్రకటించే వీలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అయితే రాత్రి పొద్దుపోయే వరకు జరిగిన మీటింగ్లో సీట్ల అంశం పైన చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. పొత్తు విషయంలో మూడు పార్టీల మధ్య స్పష్టత వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ సాయంకాలానికి సీట్ల పైన కూడా స్పష్టత వస్తుందని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు కావచ్చు, ఢిల్లీ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం తెలుస్తోంది. మొత్తానికి ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి జనసేనకు మధ్య పొత్తులో కొంత స్పష్టత వచ్చింది. జనసేనకి ఆంధ్రప్రదేశ్లో 24 అసెంబ్లీ సీట్లను కేటాయించింది తెలుగుదేశం పార్టీ. 24 సీట్లలోనే జనసేన పోటీ చేయబోతుంది. అట్లాగే 3 ఎంపీ స్థానాలను కేటాయించింది. ఈ 3 ఎంపీ స్థానాల్లోనే జనసేన పోటీ చేయబోతుంది. మిగతా స్థానాలు కొంచెం కేవలం బీజేపీతో పొత్తు కోసం, బీజేపీతో పొత్తు పైన తేల్చుకోవడం కోసం ఇప్పటివరకు పెండింగ్లో పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇవాళతో బీజేపీతో కూడా పొత్తు దాదాపు ఖరారవడంతో ఈ మిగతా సీట్లపైన కూడా స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికి మనకు అందుతున్న సమాచారం ప్రకారం బీజేపీ ఏపీలో 7 ఎంపీ సీట్లను అలాగే 10 అసెంబ్లీ సీట్లను అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో బీజేపీకి ప్రాతినిధ్యం ఎక్కడా లేదు. కర్ణాటకలో కూడా బీజేపీ వెనకబడిపోయింది. తెలంగాణలో కూడా బీజేపీకి పెద్దగా కనిపించట్లేదు. మొత్తానికి తెలంగాణలో బీజేపీ బలంగా కనిపిస్తున్నప్పటికీ కూడా ప్రస్తుతానికి సీట్లు పెద్దగా వచ్చే అవకాశం ఉందా లేదా అనేది తెలంగాణలో కూడా కాస్త బీజేపీ బలహీనంగానే ఉందని ఒక బీజేపీ అధినాయకత్వం ఆలోచిస్తుంది. మొత్తానికి దక్షిణ భారతదేశంలో బలంగా ఉండాలి అంటే వాళ్ళకు ఉన్న ఏకైక సోర్స్ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ గెలిచినా లేకపోతే టీడీపీ గెలిచినా బీజేపీకి అనుకూలంగానే ఉంటారనే చర్చ మొదటి నుంచి ఉన్నప్పటికీ కూడా ఈసారి మొన్నటి వరకు వైసీపీ బీజేపీకి అనుకూలంగానే ఉంది. బీజేపీ ఎన్డీఏ తీసుకున్న నిర్ణయాలన్నిటికీ మద్దతు ఇస్తూ వచ్చింది. కానీ ఈసారి ఆ బంధం, ఆ స్నేహం పూర్తిగా తెగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణ భారతదేశంలో బలపడాలి అంటే ఖచ్చితంగా తెలుగుదేశం లాంటి పార్టీతో పొత్తు ఖచ్చితంగా అవసరం ఉంది భారతీయ జనతా పార్టీకి. మోదీ మొదటి నుంచి చెప్తున్నారు, ఈసారి ఎన్నికల్లో 400 సీట్లు కన్ఫర్మ్ అని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా దక్షిణ భారతదేశంలో బీజేపీ ప్రాబల్యం పెరిగే పరిస్థితి కనిపించలేదు. దక్షిణ భారతదేశంలో స్థానిక రాజకీయ పార్టీలకే బలంగా ఉన్న ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీతో పొత్తుకు ముందుకొచ్చినట్టుగా తెలుస్తోంది. బీజేపీ 7 అసెంబ్లీ సీట్లు ఆడడానికి కారణం కూడా అదే అని తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన ఎంపీ సీట్లు దక్షిణ భారతదేశం నుంచి వాళ్ళ వాయిస్ బలంగా కావాలి. ఈ నేపథ్యంలో 7 చోట్ల తాము పోటీ చేస్తే ఖచ్చితంగా విజయం అనుకున్న సీట్లు సాధిస్తామనే నమ్మకంతో తెలుగుదేశం పార్టీ బీజేపీ ఉంది. నేపథ్యంలో టీడీపీ, జనసేన మద్దతు ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఊహించిన స్థానాల్లో విజయం సాధించే వీలుంటుందని చెప్పేసి బీజేపీ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎంపీ సీట్లను 7 అడుగుతోంది. అసెంబ్లీ సీట్ల విషయంలో చాలా లైట్గా ఉంది బీజేపీ. కేవలం 10 సీట్లు ఇస్తే చాలు అనే కోణంలో ఆలోచిస్తోంది బీజేపీ. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం బీజేపీ ప్రతిపాదన పైన కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నట్టుగా తెలియజొస్తుంది. టీడీపీ 4 అసెంబ్లీ సీట్లను అలాగే 4 ఎంపీ సీట్లను అలాగే 6 అసెంబ్లీ సీట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. 2014లో కూడా ఈ 3 పార్టీల కూటమి ఎన్నికల్లోకి వచ్చింది. కాకపోతే అప్పుడు జనసేన పార్టీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. కేవలం బీజేపీ, టీడీపీ మధ్యనే సీట్ల పంపిణీ జరిగింది. జనసేన కేవలం ఈ కూటమికి మద్దతు మాత్రమే ఇచ్చింది. కాకపోతే ఈసారి జనసేన కూడా ఎన్నికల్లో పోటీ చేస్తోంది. ఇప్పటికే జనసేనకు 3 ఎంపీ సీట్లు, 24 అసెంబ్లీ సీట్లు ఖరారయ్యాయి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం చాలా స్పష్టంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. 175 అసెంబ్లీ సీట్లలో 145 చోట్ల టీడీపీ పోటీ చేసి మిగతా 30 అసెంబ్లీ సీట్లను పొత్తులు పెట్టుకోబోతున్న కూటమి భాగస్వాములకు ఇవ్వాలని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే
జనసేనకి 24 అసెంబ్లీ సీట్లు కేటాయించిన తర్వాత మిగతా 6 సీట్లు 30లో మిగతా 6 సీట్లను బీజేపీకి ఇవ్వాలని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా గతంలో 2014లో బీజేపీకి 7 పార్లమెంట్ స్థానాలు ఇచ్చింది. ఈసారి కూడా అవే 7 పార్లమెంట్ స్థానాల్ని ఇటు జనసేన బీజేపీకి పంచే ఆలోచనలో ఉంది. ఎందుకంటే ఇప్పటికే జనసేనకి 3 పార్లమెంట్ స్థానాలు ఇచ్చింది. ఇంకొక 4 పార్లమెంట్ స్థానాలని బీజేపీకి ఇచ్చి ఎన్డీఏలో చేరాలని టీడీపీ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా సీట్ల పైన ఈరోజు సాయంత్రానికి స్పష్టత వచ్చే వీలు కనిపిస్తుంది. మొత్తానికి ఒక్కటి మాత్రం చాలా కన్ఫామ్గా చెప్పొచ్చు, ఏపీలో వార్ డిక్లేర్ అయింది. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమితో ఈ కూటమి వైసీపీని ఢీ కొట్టబోతుంది. ఎలక్షన్స్ కూడా చాలా హాట్గా జరిగే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి ఏం జరగబోతుంది, సాయంకాలానికి ఈ కూటమి పైన ఎంతవరకు స్పష్టత వస్తుందని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.